అయితే పీదోడు జీవితం ఎంత? డాలర్ ఆకాశాన్ని తాకింది. పెట్రోలు మంటలాగా కాలుస్తోంది. పాలు బరవెక్కాయి. బంగారం కలల్లు కూడా కొనలేని స్థాయికి వెళ్ళింది. కాని పేదవాడి బతుకుమాత్రం అది అలాగే నిలిచిపోయింది. రోజంతా రాళ్లు మోసినా చేతికి మిగిలేది 400 లేదా 500 రూపాయలు. ఆ డబ్బులో ఇల్లు భారం, ఆకలి శాశ్వతం, పిల్లల చదువు కల, జబ్బు వస్తే శిక్ష. ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి, అక్కడ మనుషులు కూలిపోతున్నారు. డాలర్ పెరిగింది, బంగారం పెరిగింది, కాని మనిషి విలువ తగ్గిపోయింది. పేదోడు దేశానికి బలం, కాని బలం కొట్టుకుపోతే ఎవ్వరూ పట్టించుకోరు. ఒకరోజు పని లేకపోతే ఇంటిపోయి చల్లబడుతుంది. వృద్ధాప్యం వచ్చేసరికి డబ్బు ఉండదు, గౌరవం ఉండదు, కేవలం అలసిపోయిన శరీరం. చెప్పండి, ఇది అభివృద్ధి అయితే పేదోడి కడుపులో ఎందుకు అగ్ని పరిశ్రమ? దేశం ఎదుగుతోంది అంటారు. ఏ దేశం? ఖరీదైన కార్లు ఉన్నవాళ్లదా, లేదా ఖాళీ చేతులతో బతుకుతున్నవాళ్లదా? డాలర్ 89 అయిందని జరుపుకుంటున్నారు, కాని పేదోడు ఆకలి మాత్రం ఇంకా మొదటి స్థానంలోనే ఉంది. ఇది న్యూస్ కాదు, నిజ జీవితం. లైక్ కోసం కాదు, ఆలోచన మార్పు కోసం. షేర్ చేయండి, ఎవరైనా ఒకడైనా మేల్కొంటాడని.